అభివృద్ధి వెనుకబాటు విషయంలో కూటమి ప్రభుత్వం గతంలో జరిగిన తప్పులే మళ్లీ చేస్తోందంటూ విమర్శించారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు అమరావతిలో 1 ఎకరా భూమైనా ఉందా అని ప్రశ్నించారు. మరో 25 ఏళ్ల తరువాతైనా కొనగలరా అంటున్నారు. వెనుకబడిన ప్రాంతాల ప్రజలు అక్కడ కేవలం పన్నులు కట్టడానికే సరిపోతోందన్నారు. 3,30,000 కోట్ల బడ్జెట్లో వెనుకబడిన ప్రాంతాలకు 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టట్లేదని, ప్రభుత్వ ఫోకస్ మొత్తం కూడా అమరావతిపైనే ఉంటే వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందేది ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాల అభివృద్ధి రాష్ట్ర విభజనకు దారితీసిందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేకపోతోందా అంటూ ప్రశ్నించారు. ఆనాడు జరిగినటువంటి పొరపాట్లు మళ్ళీ రాష్ట్రంలో జరగకుండా ఉండాలని కదా మీరు చేయాలి. మీరు చేస్తుంది ఏంటి? ఇప్పుడు ప్రజల రాజధాని అమరావతి అంటున్నాడు. నిజంగా అది ప్రజల రాజధాని? ఈవేళ రాష్ట్రంలో నేను చేరుకున్నటువంటి వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ఏ కుటుంబానికైనా 1 ఎకరం భూమి ఉంది అక్కడ? ఒక వ్యవహారం అక్కడ ఉందా? ఇప్పుడు కాదు, రేపు వస్తుందా? 10 సంవత్సరాల తర్వాత వస్తుందా? 25 సంవత్సరాల తర్వాత వస్తుందా? ఎప్పటికీ ఈ వెనుకబడిన ప్రాంతాల వాళ్ళు అక్కడ కేవలం డబ్బులు చెల్లించి, ట్యాక్సులు చెల్లించి వెనక్కి వెళ్ళిపోవడమే తప్ప ఏముండదని మీకు మనసిస్తుంది. అందుకే మా లాంటి వాళ్ళు, మా తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్కు, పౌరులకు మేము అన్యాయం చేయలేము. కనీసం గొంతెప్పి మాట్లాడలేమా? మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులు ఇది విషయం తెలిసినా వారికి ఉండేటువంటి ఇబ్బందుల వలన మా రాజధాని అమరావతి అని మాట్లాడుతుంది తప్ప హృదయపూర్వకంగా చెప్పమనండి. ఎందుకు ఈ ప్రాంతాలు ఎలా ఉండిపోయినాయంటే కారణం అదే కదా. 60 సంవత్సరాల్లో నిధులు ఎక్కడ ఎవరికి ఇవ్వలేకపోయినాము. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 65 సంవత్సరాలైనా పూర్తి కాదు. ఇంత కోస్టల్ తీరం ఉన్న ఒక హార్బర్, ఒక ఫిషింగ్ హార్బర్ రాదు. తీరా పెట్టినటువంటి హార్బర్ కూడా దుకాణం ఎత్తేసి పట్టుకొని మీరు పోయినారు. చూడండి, ఇవన్నీ దేని ప్రభావం అని అంటే ఒక ప్రాంతంలో ఈ డబ్బంతా పెట్టడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. కానీ సమానంగా అన్ని ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వానికి లభించినటువంటి నిధుల్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వస్తే ఈ పనులన్నీ ఇప్పటి వరకు ఆగేవే. నిజానికి భారతదేశంలో ఉండేటువంటి బీజేపీ లాంటి ప్రభుత్వం ఇది సీరియస్గా చేసిందని కూడా నేను అనుకోవడం లేదు. ఆనాడు చట్టం చేసిన రోజుల్లోన ఈనాడు భారత ప్రభుత్వానికి వెన్నెముకైనటువంటి నరేంద్ర మోడీ సభలో లేరు, అమిత్ షా సభలో లేరు, రాజ్నాథ్ సింగ్ గారి సభలో లేరు. ఏదో ఆడతా పడతా చేశారు. మీరు ఇచ్చినటువంటి ఒత్తిడిని, రాజకీయంగా ఉండేటువంటి పరిస్థితుల్ని ఇచ్చేసుకోవడానికి చేశారని నేను అనుకుంటాను.